ఓకే. యాహ్! అదోటి మధ్యలో ఇప్పుడు ఒక ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని అవును. చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు. జూనియర్ అవునండి. ఘంటసాల గారు మీరు పాడుతుంటే ఘంటసాల గారి ఆ గొంతు గుర్తొస్తుంటది. ఆ పాట పాడుతుంటారు. ఎలా అండి ఈ ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడండి కాసేపు టైం ఉంది ఏదో ఉడకటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి హ్మ్. ఇలా తల మీద కళ్ళ మీద రాగి చేయి సంగటి నాటుకోడి పెట్టుకుని పులుసు. పడుకున్నాను. హ్మ్. పడుకొని నీలే గగన్ హ్మ్. తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఓకే. ఆ! ఆ సాంగ్ ఊరిని నోట్లో గునుక్కుంటా పాడుతున్నా. నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. హ్మ్. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూని రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. హ్మ్. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే ఇలా ఆ ఉడకాలి ఒక 5 నిమిషాలు టైం ఉంది. అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. హ్మ్. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక 2 ముక్కలు పాడు డాడీ, ఎక్కువ వద్దులే మనకి టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు. దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగ ఎప్పుడన్నా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడుగానని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేశాం. హ్మ్. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, హ్మ్. చాలా ఇష్టం. ఓకే. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళటం, పాడటం, అక్కడ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాళ్ళు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాళ్ళు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలున్నప్పుడు సమయానుకూలంగా మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకొని పాడేవాడిని. అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటుంటారు. వాళ్ళ గురించి ఒక పాట ఒకటి పాడండి. తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఓకే. సూపర్ సూపర్ అండి. బాగుంది. అబ్బాయి అంటాడు కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారా? పాటలు అనేది నాకు పాత పాటలే ఇంట్రెస్ట్. చాయిస్ అయిందే పాటలు. ఎక్కువగా నేను సినిమాలు చూడనండి, సినిమాలు చూసి అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి. నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపోవు. అంటే మీరు కర్నూలు నుంచి విజయవాడ ఎంత షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? సొంతూరు. ఆ నాన్నగారిది కొల్లూరు అనమాట. ఓకే. కొల్లూరు సొంతూరు. సో పండక్కి వెళ్ళాము. పండక్కి వెళ్ళి అక్కడంతా నేచర్ అంతా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమ సైడ్ అంటే తీసాను, ఇక్కడ 100 వీడియోస్ పైన తీసాను నేను కర్నూలు సైడ్. నాకు మొనోటనీ వచ్చేసింది అనమాట. మొనోటనీ వచ్చేసి నాకు ఇంకా అవే ఫ్రేమ్స్ అవుతున్నాయి, తీసిందే తీస్తున్నాను, అదే చెట్టు, అదే పక్షులు, అదే ఆ ఫ్రేమ్స్ అనేవి బోర్ కొట్టాయి నాకు. బోర్ కొట్టి డాడీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మేము ఆగస్టులోనే రొయ్యల కర్రీ అని చెప్పేసి కొంచెం వీడియోలు తీసాం అటు వెళ్ళి. డ్రోన్ షాట్స్ అవన్నీ కొంచెం విజువల్స్ మంచిగా చూపించాలని చెప్పి జనాలకి బాగా తీసాము. తీసి కామెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది నేచర్ ఇక్కడ అంతా అది అని చెప్పి. నాకు కూడా బాగా నచ్చింది. అంటే చాలా తక్కువ వెళ్ళాను డాడీ వాళ్ళ ఊరికి నేను చిన్నప్పటి నుంచి, చాలా రేర్, ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటా అంతే. అది కూడా నేను సెకండ్ ఫస్ట్ యూకేజీ టైంలో వెళ్ళుంటా. సో ఆ నేచర్ అంతా చూసేసరికి అసలు అదిరిపోయింది లొకేషన్. మన సైడ్ అంతా రాళ్ళే ఉన్నాయి. నాకు కూడా అది బోర్ కొట్టింది ఆ లొకేషన్. కానీ అది చాలా మందికి ఇప్పటికీ ఇష్టం. మీరు పాత లొకేషన్లో చేయండి అంటుంటారు, కానీ నాకు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నాకు అది బోర్ కొట్టి ఇది ఎంచుకున్నాను. డాడీ మీ ఊరు వెళ్ళిపోతాను డాడీ, మీ ఊర్లో తీద్దాము, తప్పుగా బాగుంది అంతా అని చెప్పేసి అక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను అంతే. డాడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ ఉండాల్సిందే అక్కడ నాన్నగారు ఊర్లో, లాస్ట్కి ఎండ అక్కడ కుదిరింది అనమాట. అది నా కోరిక కూడా అండి. అవును, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ పరంగా వంట నేర్చుకోవడం అంటే ఒకటి, హోటల్స్ పెట్టడం, వ్యాపారం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం, ఎక్కడెక్కడో తిరిగాము సిటీ వైడ్ గా. ఇక లాస్ట్ కి ఏమైనా సరే నా సొంత ఊరు చేరాలి. మొన్న సంక్రాంతి కాక అంత ముందు సంక్రాంతి మా ఊరు వెళ్ళాం మా అబ్బాయి కోరిక మేరకి. ఆ విజువల్స్ అన్ని మా అబ్బాయి చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డాడీ అని అప్పుడే నా మనసులో మాట వాడికి చెప్పాను. నాకు కూడా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చిన్న ఒక కాటేజ్ అంటే మట్టి గోడ ఇల్లు ఒకటి కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పూల మొక్కలు కూరగాయలు ఇలా పెంచుకుంటూ నా సహజీవనం ఇలాగే గడపాలని ఉంది సాయి అని చెప్పి ఆ రోజు నేను అన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వాడి మనసులో అది ఉండిపోయింది. తర్వాత మళ్ళీ అనుకున్న ఒక 3 నెలలకే, జనవరిలో అనుకున్నాము, మార్చి ఏప్రిల్కి దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్లాన్ చేశాడు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ బాగా, మా తమ్ముడు
గోపి మా అన్న చూసే ఉంటారు మీరు, గోపి అన్న. మా తమ్ముడు మేము మా అంతా తమ్ముడు బాగా భార్య హెల్ప్ చేశారు అప్పుడు. ఓకే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఆ ఫామ్ హౌస్ అదే వేద్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఊర్లో మొత్తం ఏదైనా సపోర్ట్ చేశారంటే స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేయడం వల్ల మంచి కుదిరింది అక్కడ. ఓకే. జనాలు కూడా బాగా నచ్చింది. అంటే నేను రెగ్యులర్ గా తీసుకున్నాను, 2 నెల పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ నా ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం ల్యాప్స్లు తీసుకోవడము, పనికి వస్తుందిలే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు కానీ మా మరదలు కానీ, మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, అతని భార్య అంటే మా కోడలు, వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడా మళ్ళీ కష్టపడతానని చెప్పి నన్ను రానిచ్చేవాడు డాడీ. మా గోపి మా అబ్బాయి సాయి తేజ వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో మేలో వేసాము. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఈ మధ్యలో రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది యాక్టివ్. నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము. జనాలకి నచ్చింది. సబ్స్క్రైబర్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకు 4 lakh సబ్స్క్రైబర్స్. ఓకే. ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే. 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటాయి మళ్ళీ. మనకి అది నచ్చింది, మన కాన్సెప్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది. మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటో. అంతా బాగానే ఉంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడింది మూమెంట్ ఏమైనా ఉందండి? ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా సంథింగ్ ఏమన్నా అంటే ఎవరైనా మోసం చేయడం అట్లా ఏమైనా ఉన్నాయండి. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది మొత్తం. ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా నా జీవితం. నేను చరమాంకంలో ఉన్నాను, చాలా హ్యాపీగా సాగిపోతుంది. అది నా ఫ్యామిలీ సహకారంతో. నా పిల్లలు గాని, నా భార్య గాని. నా భార్య కూడా చాలా కష్టజీవండి. బా నిజంగా నేను హోటల్ పెట్టిన అన్ని సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా భార్య. మీరు వీడియోలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూసుకుంటారు. మొత్తం ఏ టు జెడ్ నా భార్య బాగా చేస్తుంది. మా పెద్ద అబ్బాయి కూడా బ్యాక్గ్రౌండ్, మా పెద్ద బాబు కానీ, మా మిస్సెస్ కానీ, అలాగే మా తమ్ముడు ఫ్యామిలీ కానీ మా వీడియోస్ అన్నిటికీ చాలా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. మా మిస్సెస్ లేని నేను లేను. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఛానల్ అంతా మొత్తం తనకి 1 man army కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఏదైనా తెర ముందు వాళ్ళం అండి. వెంకటేష్ గారు తెర ముందు వాళ్ళం మేమిద్దరమే. తెర వెనుక వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. మరి వాళ్ళు లేనిది గ్రౌండ్ వర్క్ వాళ్ళది. అక్కడ ఎప్పుడు నేను నాన్న ఇద్దరు వెళ్లే వాళ్ళం. అక్కడ అంతా వంటలు వండిన తర్వాత పాత వీడియోస్ లో అంతా డాడీ పేర్చుకునేవాడు. మొత్తం అంతా పేర్చుకొని నేను అంతా ఈ షూట్ చేసుకుంటా ఉండేవాడిని. ఏమన్నా దొరుకుతాయి మా ఫ్రేమ్స్ అని. డాడీ అన్ని పేర్చుకొని, డాడీ వంట వండి, డాడీ కడిగేసుకొని మొత్తం అంతా డాడీ చేసుకునేవాడు. అప్పుడు అమ్మ ఉండేది కాదు, అమ్మ హోటల్ చూసుకునేది. ఇక్కడ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా డాడీకి కొంచెం పని తగ్గించామన్నమాట. చాలా 80% వర్క్ తగ్గిపోయింది. మా అమ్మ చేస్తుంది మొత్తం. నేను ఓన్లీ వీడియో వరకే నా వర్క్. అంటే మనం కరెక్ట్ గా చూపించాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి ఉండవు మా వీడియోస్ లో చూస్తే మీరు. మొత్తం అంతా మనం నేచర్ రిలేటెడ్ ఉంటాయి. మొత్తం కుండలు ఇవే ఉంటాయి. అంతా ఏవి రాకుండా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు పర్సనల్ గా నచ్చదు, ఏదైతే నాకు నచ్చదో నేను అది పెట్టను. నాకు నచ్చిందే జనాలకు నచ్చింది. నేను అనుకున్నది సక్సెస్ అయ్యిందని నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట బాగా. నేను కూడా నాకు రాని వంట నేను చేయనండి. నాకు రాని వంట, రాని వంటలు ఉన్నాయండి మీకు? రాని ఉంటాయండి, లేకుండా ఎందుకు ఉంటాయండి. నేను పాతకాలం నాటి కుక్కినండి. నేను పాతకాలం నాటి కుక్ని. ఇప్పుడంతా లేటెస్ట్ గా ఎన్నో రకాల వంటలు వచ్చినాయి. ఎంతో మంది ఎన్ని లేటెస్ట్ వచ్చినా గానీ పాతకాలం నాటికి అభిమానులు ఉన్నారు బాగా. అవే కావాలంటున్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను నేను రోజులు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది మళ్ళీ. అందుకని మన వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉంటది, తినే విధానం కూడా అలాగే ఉంటది. తినటం కూడా నేను ఎబ్బెట్టుగా తినను, చాలా నీట్ గా జనాలకు నచ్చే విధంగా. ఆయనలాగా ఉంటారండి. ఆయన ఇంట్లో ఎలా ఉంటానో అలా మనం వేరే నాది కానిది నేను చేయను. అంతే, రాదు కూడా. ఒకసారి నేను చెప్తుంటా, డాడీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం డాడీ అంటుంటే అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. డాడీ చేస్తున్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, అన్ని ఏది చెప్పినా చేస్తుంటాడు. అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అక్కడ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ లో తీసేస్తా ఉంటాను. ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, ఎందుకు డాడీకి వచ్చిందే పెడదాము అనే ఇదిలోనే ఉన్నాను.